నేను ఆలోచనలు పడ్డాను అక్కడి నుంచి. హల్లెలూయా. కనుక దేవుడు నా హృదయంలో వచ్చిన మాటలను నేను ఈ రాత్రి పంచుకొని ఆశపడుతున్నాను. అలాగే స్థానిక దైవజనులకు క్రీస్తుదాస్ గారికి ప్రభునామములో వందనాలు. మరి సభాధ్యక్షులు చక్కగా యవన సేవకులు జాన్వేశ్వరి గారికి కూడా ప్రభునామములో వందనాలు. అలాగే మరి ఉన్నటువంటి దైవజనులు కృపానందం గారికి, మరి జాన్మార్ గారికి, అలాగే అగస్టిన్ గారికి ప్రభునామములో వందనాలు. ఇంతవరకు చక్కగా ప్రార్థన గురించి జాన్మార్ గారి చక్కగా గురించి అత్యాసక్తితో వాళ్ళు ఎలా ప్రార్థన చేశారంట, అత్యాసక్తి చైన్ ప్రేయర్. మనం రైలు బండి చూస్తాం కదా, ఇంజన్ ముందు డ్రైవర్ ఉంటే ఎన్ని డబ్బాలు ఉన్నాయో అవన్నీ కూడా చైన్ ప్రేయర్స్. ఆ రీతిగా ఆ ప్రార్థనలు నాకు చెప్తున్నప్పుడు కొన్ని చాలా విషయాలు గుర్తుకు వచ్చినాయి, కానీ అన్నీ చెప్పను, కానీ ఒక్క సందర్భాన్ని చెప్పాలని ఆశపడుతున్నాను. దక్షిణ కొరియాలో పాలంగచే గారు ప్రపంచవ్యాప్తంగా 10,000 మంది సింగము వారిది. మన ఇండియా నుంచి ఒక దైవజనుడు అడిగినాడంట. ఏమని అడిగినారంటే, మీ యొక్క సంఘము అంత విస్తరించడానికి రహస్యం చెప్పండి అన్నారు. నేను మాటలతో చెప్పను, కానీ శుక్రవారం రోజు మీరు రండి, అప్పుడు కళ్ళార మీరే చూస్తారని చెప్పినప్పుడు ఆయన ప్లాన్ వేసుకొని శుక్రవారానికి దక్షిణ కొరియా వెళ్ళారంట మన ఇండియా సేవకుడు. వెళ్ళిన తర్వాత మందిరం ముందు దాదాపుగా 5-6 ఎకరాల స్థలం ఉంటుంది. మరి ఆ సంఘంలో ఉన్నటువంటి ఒక 10,000 మంది, ఒక వ్యక్తి మధ్యలో ఒక 3-4 గజాల దూరంలో వాటర్ లేవు, బీసీలు లేదు, సాక్ష్యాలు లేవు, ఏమీ కూడా లేదు. ఎవరికి వారు స్వచ్ఛందంగా రాత్రి 8:30-9కి మోకరిస్తే తెల్లవారి వరకు 10,000 మంది ఆ గ్రౌండ్స్ లో అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తుంటే దేవుని సన్నిధి సాక్షాత్ దేవుడే వారి మధ్య దిగి వస్తున్నారు. దేవుని సభలు వాళ్ళు పెట్టట్లేదు, పెద్దగా గృహకుడికలు పెట్టట్లేదు, పెద్దగా స్వార్థ చెప్పట్లేదు, కానీ ఒక ప్రవహించే నదిలో ఒక వాటర్ బాటిల్ పడేస్తే ఇలా కొట్టుకొని వెళ్ళిపోతుందో వాళ్ళు చేసే ప్రార్థనను బట్టి లోకంలో ఉన్న ప్రజలందరూ మందిరంలో వాళ్ళు వచ్చేసి మనము సినిమా థియేటర్లు మన గతంలో చాలా అనుభవాలు ఉన్నాయి కదా, రావడానికి ఒక డోర్స్, వెళ్ళడానికి ఒక డోర్స్, వచ్చినప్పుడు ఈ డోర్స్ నుండి వెళ్ళేటప్పుడు ఇంకొక డోర్స్ ఉంటాయి అన్నమాట. వాళ్ళ మందిరాలు కూడా ఎలా ఉన్నాయంటే 2 వైపులా ఇటు నుంచి ప్రజలు వస్తుంటే ఆరాధన ఒక గంటన్నరలో ఆరాధన అయిపోవాలి. 5-6 ఆరాధన అంటే చాలా, వారు కూర్చోవడానికి ఒక కుర్చీ దొరికితే గొప్ప అదృష్టం అన్న, అంత భావించేవాళ్ళు. ఆ రీతిగా వాళ్ళు మరి వాక్యానికి ఎక్కువ అవకాశం ఇచ్చి పాటలు 1-2 పాడేసి ఆ తర్వాత ఆరాధన అయిపోయిందంటే ఇంకొక ఆరాధన ఇలా. మరి వాళ్ళ గోల్ ఏంటిదంటే క్రీస్తు రాకడ వరకు దక్షిణ కొరియాలో ఒక్కడు అన్యుడుగా ఉండడానికి వీలు లేదని ఈ రోజు వరకు వాళ్ళు ప్రార్థనలు చేస్తూనే ఉన్నారు. దేవునికి దేవుని సేవకులు ఎంతో, మరి నేను చెప్పాలనుక 2 విషయాలు జాన్వేశ్వరి గారు చెప్పేసినారు. ఒకటి, మీరు ఎంతో ధన్యులు ఆన్లైన్ లో వచ్చినారని మాట చెప్తాం అనుకున్నాను, ఆల్రెడీ చెప్పేశారు. ఇంకో మాట కూడా చెప్పినారు, ఆన్లైన్ అంటే నాకు చాలా ఇష్టం అని. నేను అదే మాట నేను కూడా నా జీవితంలో ఆదివారం ఆరాధన, ఆ తర్వాత గృహకుడి కావచ్చు, స్వార్థకుడి కావచ్చు, మీటింగ్స్ కావచ్చు, వీటన్నిటిలో నాకు బహు ఇష్టమైన ఆరాధన ఆన్లైన్ అన్నమాట. దేవునికి ఇష్టం. ఎందుకంటే ఏదైనా ఇందాక దైవజనుడు చెప్పినట్టుగా అనుభవిస్తేనే యెహోవా ఉత్తముడని రుచి తెలుసుకోవాలి. ఏది కూడా అనుభవించకుండా ఏది కూడా మనం తెలుసుకోవాలి. కనుక చాలా మంది సేవకులు మరి వస్తున్నప్పుడు ఇక్కడ సంఘం అందరు కూడా వస్తారని స్థానిక కాపడి చాలా ఎదురు చూస్తారు, అందరూ దీవించబడాలని ఎదురు చూస్తారు. కానీ కొంతమంది పగలు పనిచేసినాము, నిద్రకు భయపడి ఏం చేస్తున్నారు, వాళ్ళు దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మరి కొంతమంది రాలేకపోయినారు. అయితే మీరెంతో ధన్యులు,
ఈ రోజు కొంచెం ఆలస్యంగా పడుకుంటే రేపు ఇంకో గంట ఎక్స్ట్రా పడుకుంటే సెట్ అయిపోతుంది. కానీ ఇలాంటి దినము మళ్ళీ చూడాలంటే నీ జీవితంలో రాదు. ఇంకొక నెల రోజులు పడుతుంది. దేవుడి స్తోత్రం కలిగి. అప్పటి వరకు నువ్వు ఉంటావో గ్యారంటీ ఏమీ కూడా లేదు. ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, మానవ జీవితము నీటి బుడగ లాంటిదని దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. కాబట్టి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాలను మనం సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలు మన కొరకు ఎప్పుడు కూడా రావు. ఎందుకంటే ఆన్లైన్ అనేక సింఘాలలో ఈరోజు ఆన్లైన్స్ అన్ని కూడా ఆగిపోయినాయి. ఒకప్పుడు సింఘాలు తెల్లవారుజామున 5 గంటల వరకు ఆన్లైన్ చేసేవారు. ప్రజలు రావడం లేదు కాబట్టి దాన్ని ఏం చేశారంటే కుదించినారు. 12 వరకు చేద్దామని సంఘంలో సేవకులు ప్రకటించారు. అయినా కూడా 12 వరకు కూడా రావట్లేదు. ఆ తర్వాత కనీసం 10 గంటల వరకు చేద్దామని చెప్పేసి చివరికి ప్రకటన చేశారు. ఆ 10 గంటల వరకు ఉండడానికి కూడా ప్రజలకు ఈరోజు ఇష్టము లేని పరిస్థితి మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ప్రజలు మరి భక్తిలో ఏమైపోతున్నారంటే రోజు రోజు చల్లారిపోతున్నారు. ఎంత వేదన అంటే సేవకులకి ఎంతో వేదన. రోజు రోజు మనుషులు బలహీనమైపోతున్నారు. రోజు రోజు దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తున్నారు. లోకము ప్రజలను ఆకర్షిస్తుంది. ఒక రాయి పైకేస్తే కిందికి ఏ రీతికైతే భూమి ఆకర్షిస్తుందో, లోకం ఒక వ్యక్తిని ఆకర్షించి మనిషి లోకంలోనికి వెళ్ళిపోతున్నాడు కనుక వాటన్నిటి మీద జయం పొందాలంటే ఇలాంటి ఆన్లైన్ ప్రేయర్కి మనము పాల్గొనడం మనకు ఆశీర్వాదకరం. మన సొంత శక్తి భక్తితో మనం భక్తి చేయలేం, కానీ అనుదినము ఆయన సహాయం మనము కోరాలి. కనుక వాళ్ళు మరి ఆ రీతిగా ఈ రోజు వరకు మరి ఆ దైవజనులు ప్రభు సన్నిధికి వెళ్ళిపోయినారు. మరి వారు ఉన్నటువంటి యొక్క విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఒక సేవకుని స్థాయికి వాళ్ళు ఎదిగిన. పౌలు భక్తుడు అంటాడు, మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఇంకా పసిపిల్లల స్థితిలోనే మీరు ఇంకా అంటే గ్రోత్ పెరగట్లేదు. ప్రజలు ఆధ్యాత్మికంగా ఎదగడం లేదు. ప్రజలు ప్రార్థనలో ఎదగడం లేదు. వాక్యం గ్రహించడం లేదు. సత్యము ఇంకా తెలుసుకోలేకుండా ఇంకా చాలా బలహీనంగా ఉన్నారు. వారు ఒక్కొక్కరు నిలబడితే గొప్ప సేవ చేయగలుగుతారు, కానీ వారు దేవుని చిత్తమును నెరవేర్చడానికి అందరు కలిసి ఐక్యతతో సేవకులతో సహకరిస్తూ అక్కడే పరిచర్య చేస్తున్నప్పుడు బయట వెళ్ళి చేసే పరిచర్య కంటే ఆ మందిరంలోనే పరిచర్య జరుగుతున్నప్పుడు అందరు కూడా ప్రజలు దేవుడి సన్నిధికి పరిగెత్తుకుని వస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలిగి. అంటే వాళ్ళలో అక్కడ యూనిట్ కనబడుతుంది, ఐక్యత కనబడుతుంది, ప్రేమ కనబడుతుంది. ఆ రీతిగా ఉన్నప్పుడు ప్రజలు నానాటికి విస్తారంగా ప్రజలు దేవుడి సన్నిధిలోనికి వాళ్ళు వస్తున్నప్పుడు నేను చాలాసార్లు ఆలోచన చేస్తుంటాను. వాళ్ళు కలిగి ఉంది నజరుడ యేసునే, మనము కలిగి ఉన్నది కూడా నజరుడ యేసునే. దేవుడు పక్షపాతి కాదు కదా. మరి వాళ్ళకి చేసిన దేవుడు మనకు ఎందుకు చేయడంటే వాళ్ళు చేయగలిగిన ప్రార్థన మనం చేయకపోవడమే మన బలహీనత. ఎందుకంటే మనం కూడా అర్థంగా ప్రార్థన చేయగలిగితే దేవుడు మన ప్రాంతాలను కూడా ఏం చేస్తాడు, విస్తరింపజేస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే అలాంటి ఒక మనసు ఎప్పుడైతే మనలో వచ్చినప్పుడు, ఆ భారం వచ్చినప్పుడు, ఖచ్చితంగా అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుని కార్యాన్ని మనం చూస్తాం. 2004 సంవత్సరము 8 సంవత్సరాల సైకిల్ మీద పరిచయం చేసిన తర్వాత హృదయంలో చాలా ఆశ కలుగుతుంది. ఏం ఆశ అంటే బైక్ ఉంటే బాగుండని ఆశ కలిగి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో పార్కింగ్ చేసిన బండ్లు ఉన్నప్పుడు నేను అటు ఇటు చూసి ఆ బండ్ల మీద చేతులు పెట్టి, ప్రభా ఇలాంటి బండి నాకు సహాయం చేయమని ప్రార్థించేవాడిని. ఎందుకంటే మళ్ళీ మా బండి మీద చేతులు పెట్టారని అనుకుంటారేమో అని చెప్పేసి అలా ప్రార్థన చేసి హృదయంలో చాలా ఆశపడినా, కానీ మరి బండి కొనేంత స్తోమత లేదు. ఆ యొక్క ఆశ రోజు రోజు తీవ్రత అయిపోయింది. ఒక రోజు సంఘంలో ప్రకటన చేసినాం. ఏమని ప్రకటన చేసామంటే 8 సంవత్సరాలు సైకిల్ మీద టైర్లు అరిగేలాగా సైకిల్ మీద తిరిగినాము, ఇక బైక్ ఉంటే బాగుండు అని చెప్పేసి ప్రకటన చేస్తే, ఆ ప్రకటన చేసినప్పుడు 9,000 రూపాయలు పోగైంది. 8,000 అంటే 9,000కు సైకిల్ కావట్లేదు. 9,000 రూపాయలు పోగైనాయి. తర్వాత సంఘంలో వ్యక్తిని తీసుకొని ఖమ్మం పోయిన తర్వాత అప్పుడు ఈ సెకండ్ హ్యాండ్ బైకులు ఉంటాయి కదా, దాన్ని ఏమంటారు, సెకండ్ హ్యాండ్ బైకులు అమ్మేటువంటి షోరూమ్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళాం.
వెళ్ళిన తర్వాత స్ప్లెండర్ ఎస్ఎస్సి బండి చాలా హైట్ ఉంటుంది, బుల్లెట్ టైప్ ఉండేది. అది కనుక వచ్చి ఉంటే ఇప్పుడు అదే తీసుకునే వరకు నా బండ్లు అంతటితోనే ఆగిపోయింది. సరే దానికి వెళ్ళ ఎంత అంటే 21,000 అయింది. మేము తీసుకుపోయింది 9,000 రూపాయలు. నెలకు 1,300 చొప్పున ఫైనాన్స్ పెట్టుకున్నప్పుడు ఈ 1,300 రూపాయలు కట్టడానికి ఇప్పుడు నా ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇంకా ఏ అన్ని కూడా లేవు. ఆ రోజు డైరెక్ట్ వెళ్ళి క్యాష్ కట్టాలి. అది ప్రతి నెల ఫస్ట్ తారీఖు వెళ్ళి క్యాష్ కట్టి వచ్చే వాళ్ళము. అప్పుడు ఒక 3,000 రూపాయలు నేను బదులు తీసుకున్నాను ఒకరి దగ్గర. తీసుకున్న తర్వాత నేను వారితో చెప్పాను, ఆదివారం నాడు ఇస్తా అని చెప్పేసి అన్నా. శనివారం రాత్రి నా దగ్గర 30 రూపాయలు కూడా లేవు. ఆదివారం ఇస్తా అని చెప్పాను. ఇవ్వకపోతే సేవకులు మాట ఇచ్చి తప్పిపోతే ఏమంటారు ఏమంటారో మనందరికీ తెలుసు. ఇక్కడ మాట తప్పకూడదు, కానీ ఉండి చెప్పినట్టుగా చెప్పేసినాము. కానీ నా దగ్గర 30 రూపాయలు లేవు, ఆదివారం ఇస్తాను చెప్పి నా వ్యక్తి ఆదివారం కూడా కాచుకొని ఉంటాడు. ఖచ్చితంగా నేను ఆయనకు 3,000 రూపాయలు ఇవ్వాలి. శనివారం రాత్రి 8:30కు నేను మోకరిస్తే తెల్లవారుజామున 4:30 వరకు ఒక్కరిని ఆన్లైన్ చేశాను. రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతున్నాను 3,000 రూపాయల కొరకు. తర్వాత 4:30, 5 అయిపోయింది. ఇక మళ్ళీ రెడీ అయిపోయి ఆరాధనలో మరి రెడీ అవుతున్నాము. ఆరాధన కంటే ముందు అప్పుడే కొత్తగా కుటుంబం వస్తున్నారు. కుటుంబం వస్తుంటే వాళ్ళు ఆరాధన కంటే ముందు వచ్చారు. మాస్టర్ గారు మీతో మాట్లాడాలని చెప్పేసి అంటే సరే కూర్చోండి అని మాట్లాడుతున్నాం. పాస్టర్ గారు మేము ఉంగరం తీసుకోవాలని కొంత డబ్బు దాచుకున్నాము. ఎందుకో ఉదయం లేచిన తర్వాత మందిరానికి ఒక 1,000 రూపాయలు ఇవ్వాలని ప్రేరణ కలుగుతుంది అని చెప్పేసి అనిపించినప్పుడు భార్యను అడిగితే ఆమె కూడా సరే అన్నారు. కాబట్టి ఒక 1,000 రూపాయలు నేను తీసుకొని వచ్చినాను అని చెప్పేసి అంటే నేను చెప్పాను, నేను 3,000 రూపాయల కొరకు రాత్రంతా నేను పెనుగులాడుతున్నాను చెప్తే వాళ్ళు ఆశ్చర్యపోయినారు. దేవుడికి స్తోత్రం కలిగి. ఇంకా 2,000 రూపాయలు ఒక కుటుంబానికి 30,000 రూపాయలు ఎవరు ఇవ్వాలంటే అవి స్ట్రక్ అయిపోయినాయి. దేవుడు మాట్లాడినట 2,000 రూపాయలు తీసుకెళ్లి దేవుడి సన్నిధికి ఇస్తే మీకు 30,000 రూపాయలు వస్తే దేవుడు మాట్లాడితే వాళ్ళు కూడా ఏం చేశారు, 2,000 రూపాయలు తీసుకుని వచ్చింది. దేవుడి స్తోత్రం కలిగి. దేవుడు ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. సరిగ్గా 3,000 కొరకు సుమారుగా 8 నుంచి 9 గంటలు దేవుడి సన్నిధిలో రాత్రంతా ప్రార్థన చేసినప్పుడు దేవుడు వ్యక్తులతో మాట్లాడి ఏం చేశారంటే ఆ యొక్క 3,000 రూపాయలు నేను పొందుకున్నాను. ఆరాధన అయిపోయిన తర్వాత ఏ వ్యక్తి అయితే నేను ఇవ్వవలసినానో ఆ వ్యక్తికి దేవుడు ఏమీ లేనప్పుడు ఆదివారం ఇస్తానని చెప్తే దేవుడు నా మాటను స్థిరపరిచినాడు. ఆయన దేవుడికి ఎందుకంటే జీవిత అనుభవాలు మనము చూసినప్పుడు పైన చూస్తాం, వేసుకున్న బట్టలు చూస్తారు, ఉన్నటువంటి విధి విధానాలు చూస్తారు. కానీ ఇవన్నీ దాటడానికి ఎన్ని స్ట్రగుల్ ఎదుర్కొని ఎంత శ్రమపడి ఎంత దేవునిలో నలిగి ముందుకు వెళ్ళినారనేది ప్రజలకు అర్థం కాదు. దేవుని స్తోత్రం కలిగిన కాక. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి సేవకులు కూడా అలాంటి అనుభవాల నుంచి వాళ్ళు బయటికి వచ్చినారు. కాబట్టి దేవుడు విడిచిపెట్టాడు. ఆయన మనల్ని ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే ఇంతగా పాడిన పాటలో ఆయన సర్వకృప అనేది సంపదల గని అన్నమాట. ఆయన సంపదల గని. దయచేసి వేస్తున్న గారు ఒక సాక్ష్యం విన్నాను. ప్రారంభ దినాలలో ఆయన వారితో పాటు ఒక సేవకులు ఉండేవాళ్ళు. చాలా కష్టమైన దినాలు, మరి కొనుక్కోవడానికి చాలా ఇబ్బంది దినాలు. 2 రూపాయలు 3 రూపాయలు ఉంటే కొట్టు దగ్గరికి వెళ్ళాడండి. కొట్టు దగ్గరికి వెళ్ళి గుడ్లు తీసుకుందామని చెప్పేసి వెళ్తే అప్పుడు రూపాయికు గుడ్డు ఎంతో మొత్తానికి 4 రూపాయలు ఉంటే 4 వస్తాయన్నారు. ఇద్దరు సేవకులు ఉన్నా మరి సరిపోదు లేదు అని చెప్పేసి కొన్ని పగిలిన గుడ్లు ఉన్నాయంట షావుకర్ దగ్గర. అప్పుడు ఇవైతే ఎన్ని వస్తాయంటే అవైతే 8 వస్తాయి, ఇవైతే 4 వస్తాయి అన్నారు. సరే ఇక ఇద్దరు ఉన్నాం కదా, మరి 4 సరిపోతే లేదో ఎట్లాగో పొలగొట్టుకొని ఆమ్లెట్ కానీ పొరటు కానీ ఏదైనా పొలగొట్టుకొని చేసుకోవాలి కదా అని చెప్పేసి పొలగొట్టిన గుడ్లు ఇవ్వని చెప్పేసి ఎన్ని వస్తే అందరూ 2 రూపాయలు తీసుకుని వెళ్ళారు. ఆ తర్వాత ఆ రోజు వండుకున్నారు. అప్పుడప్పుడు వచ్చి పగిలిన గుడ్లే తీసుకుని పోయి వాళ్ళంట. ఒక రోజు వచ్చినప్పుడు సేట్ గారు లేదు, అది భార్య ఉన్నారు. భార్య ఉన్నప్పుడు గుడ్లు కావాలమ్మా 2 రూపాయలు అంటే మంచి గుడ్లు ఇస్తా అంటే సేవకుడు అన్నట్టు, అమ్మ నేను ఇవి
పోవట్లేదు, ఈ పగిలిన గుడ్లో నేను తీసుకెళ్తాను వచ్చినప్పుడు అలా అంటే ఆమె అన్నదంట, నువ్వు చేయబట్టే మా కుక్కకు గుడ్లు లేకుండా చేస్తున్నావా అని చెప్పేసి. అప్పుడు ఒక బాణము దూసుకొని వెళ్ళిపోయినట్టుగా దైవజని హృదయంలో ఎంతో నొప్పి కలిగి, ఎంతో బాధ కలిగి ఇంటికి వెళ్ళి చాలా ప్రార్థన చేశాడు. ప్రభువా, ఈ సేవ కొరకు పిలిచావు, కానీ ఉన్న పరిస్థితిని బట్టి పగిలిన గుడ్లు ఇవ్వమంటే మరి వాళ్ళు ఆ రీతిగా మాట్లాడడము చాలా బాధ కలిగేసింది. యేసయ్య, ప్రభా, ఈ గాయాన్ని పూడ్చిన ఆయన, ఈ బాధను తీసివేయన ఆయన అని ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజు ఆయన జపాన్ మొదటిసారిగా వెళ్తారనమాట. జపాన్ మొదటిసారిగా వెళ్ళినప్పుడు చాలా దేశాలు దాటుకుంటూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు మంచి మంచి భోజనాలు తీసుకొని ఆయన ముందు పెట్టారు. అప్పుడు ఏడుస్తున్నారండి. ఏడుస్తుంటే పక్కన ఎంత వ్యాపారం చేసే వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా చాలా మంది గొప్ప గొప్ప కోటీశ్వర్లు బయట పక్కన కూర్చున్నారు. కూర్చున్నప్పుడు ఏమైనా నీకు ఒంట్లో బాగాలేదా, భోజనం తినవలసి నువ్వు ఏడుస్తున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అప్పుడు ఆయన సాక్ష్యం చెప్పారంట. ఒకప్పుడు నాకు మతి స్థిమితం లేకుండా నెల్లూరు ప్రాంతంలో, మిర్చియా ప్రాంతంలో మరి తిని పడేసినటువంటి ఇస్తరాకులో ఆ భోజనాన్ని తినేటువంటి నన్ను దేవుడు బాగు చేసి ఈరోజు విమానంలో దేవుడు నన్ను మరొక దేశానికి తీసుకెళ్ళి ఇంత శ్రేష్టమైన రుచికరమైన భోజనము దేవుడు నాకు ఇచ్చినందుకు ఆ కన్నీటి భాష బిందు నాకు వస్తున్నాయని చెప్పినప్పుడు అంత గొప్ప కోటీశ్వరుడు ఈయన సాక్ష్యాన్ని బట్టి ఆయన కూడా కన్నీళ్ళు వచ్చినాయంట. దేవునికి స్తోత్రం కలిగి. ఎందుకంటే దేవుడు అనేకమైన అనుభవాలు నేర్పిస్తాడు. ఆయన ప్రారంభంలోనే సమృద్ధిగా ఆయన ఇవ్వగలడు, కానీ కొన్ని అనుభవాలు నేర్పించడానికి, ఆ సాక్ష్యాలు అనేక మంది జీవితాలను ఊరట కలిగించడానికి, అనేక మందిని బ్రతికించడానికి, అనేక మందిని ఆదరణ కలిగడానికి దేవుడు సేవకుని నలగొట్టి అనేకమైన కష్టాలు గుండా వారిని తీసుకుని వెళ్తారు. ఆ తదుపరి ఏం చేస్తారంటే ఆయన బహుగా ఆశీర్వదించే దేవుడే ఉన్నాడు. దేవుడికి ఇందాక సేవకులు అన్నారు కదా, దేవుడు తలుచుకుంటే ₹1,00,00,000 ఇచ్చి మందిరం కట్టగలడు అన్నారు. చేస్తాడా? చేయడు. సోదరం చెప్తాను, మనకు ₹1,00,00,000 చాలా పెద్దది, కానీ దేవునికి రూపాయితో సమానం అంట. దేవునికి ఎలాంటిదండి? ఒక యవనస్తుడు వచ్చి అడిగారంటే, అయ్యా మరి నాకు ₹1,00,00,000 కావాలయ్యా, మరి ఏమని చెప్పేసి అంటే, సరేనయ్యా ఇస్తాను, కానీ ఒక కండిషన్ ఉందంట. ఏంటిదా కండిషన్ అంటే 24 గంటలు మోకాళ్ళ మీద ఉంటానట. ఎన్ని గంటలు? 24 గంటలు కదలకుండా నువ్వు మోకాళ్ళ మీద ఉండమంటే ఆయన అన్నాడంట, ఉండడం నా వల్ల కాదన్నాడంట. దేవుడు అన్నాడంటే, ఇయ్యడం నా వల్ల కూడా. అంటే ఏదైనా ఒకటి పొందుకోవాలంటే దానికి వెల చెల్లించాలి. దానికి తగినటువంటి వెల చెల్లించినప్పుడు అది ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు కార్యం చేస్తాడు. వాక్యం కంటే ముందు మరొక సందర్భాన్ని చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. అమెరికా దేశంలో ఒక సేవకురాలు సేవ చేస్తున్నాను. వారికి కూడా మందిరం కట్టాలని ఆశ ఉంది, కానీ మరి ధనం లేదు. ఒక ప్రభుత్వ స్థలం ఒక అధికారి దగ్గరికి వెళ్ళి అడిగినారు, గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే మాకు మందిరానికి ఇవ్వండి, మేము మందిరం కట్టుకుంటాము, స్థలము కొనేంత స్థాయిలో మేము లేమని చెప్పేసి ఒక గవర్నమెంట్ అధికారి దగ్గరికి వెళ్ళి కలుస్తారనమాట. కలిసినప్పుడు ఆమె అంటది, మాకు ఒక గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఇవ్వండి, మరి అక్కడ చక్కగా మందిరం కట్టుకుంటామని చెప్పేసి అంటే ఆయన ఎగతాళిగా పక్కన ఒక గుట్ట చూపించాడంట. ఇక్కడ ఉన్నదిగా గుట్ట ఒకటి, అలాంటి గుట్ట ఒకటి చూపించి ఆ గుట్ట నీ పేరు మీద ఇచ్చేస్తాను, నువ్వు అది తీసేసి మందిరం కట్టుకో అని చెప్పేసి అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే ఆ గుట్ట తీసేయడానికి వీలు పడదు, మందిరం కట్టుకోవడానికి కూడా వీలు పడదని ఒక ఎగతాళిగా చెప్పేశాడు. సరేనయ్యా ఆ యొక్క గుట్ట మొత్తం నా పేరు మీద రాసి ఇవ్వండి అని చెప్పేసి అంటే, ఎందుకైంది, ఏం ఉపయోగం ఉండదులే అని ఆయన రాసేసాడు, మోరేసాడు, స్టాంప్ వేశాడు, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేసినారు. ఆమె ఏం చేసిందంటే ప్రతిరోజు ఆ గుట్ట దగ్గర ఉదయం 2 గంటలు, సాయంకాలం 2 గంటలు అలా 2 సంవత్సరాలు ప్రార్థన చేసింది. ఎన్ని సంవత్సరాలండి? 2 సంవత్సరాలు ప్రార్థన చేస్తే దగ్గర ఉన్నటువంటి రైతులు అడుగుతున్నారమ్మా, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అంటే,
నేను ప్రార్థన చేస్తున్నాను. దేని కొరకు ప్రార్థన చేస్తున్నాం అంటే ఈ గుట్ట మొత్తం తీసివేయబడాలా, ఇక్కడ మందిరం కట్టాలంటే వాళ్ళు అనుకున్నారు ఈమె నిజంగా పిచ్చిదా లేకుంది, ఈమె నిజంగా పిచ్చి ఉన్నట్టుంది, ఈ గుట్ట తీసివేయడము సాధ్యమవుతుందా, ఇక్కడ మందిరం కట్టడం సాధ్యమవుతుందా అని చెప్పేసి వాళ్ళు చాలా ఎగతాళి చేసి నవ్వుకున్నారు. అంటే మేము పిచ్చిదారు లెక్క ఉందని అనుకుని వెళ్ళిపోయినారు, కానీ వాళ్ళ మాటలు లక్ష్య పెట్టలేదు, వాళ్ళ మాటలు పట్టించుకోలేదు. కానీ 2 సంవత్సరాలు రోజుకు 4 గంటలు చొప్పున, పొద్దున 2 గంటలు, సాయంకాలం 2 గంటలు, 4 గంటలు ప్రార్థన చేస్తుంది. జరిగిన విషయం ఏంటంటే ఆ ప్రాంతం కూడా ఒక పెద్ద హైవే రోడ్ ఒకటి మరి రావడం జరిగింది. వాస్తవానికి ముందు ప్లాన్ వేరు, ఆ రూట్లో కాకుండా వేరే రూట్లో వెళ్ళాలి. ఈ యొక్క సేవకురాలు చేసిన ప్రార్థనకి అధికారుల హృదయాలు మార్చి కరెక్ట్ ఈ గుట్ట ఎటుందో ఆ దిశ గుండా ప్లాన్ మళ్ళీ మారిపోయింది. దేవుని స్తోత్రం కలిగి. ఈ గుట్ట కంటే ముందు పెద్ద లోయ ఉందన్నమాట. ఆ లోయ పుంచబడాలంటే గుట్ట మొత్తము తీసి లోపడేయాలి. కాబట్టి వాళ్ళు ఎంక్వైరీ చేశారు, ఎవరి పేరు మీద ఉంది ఏంటిది అని చెప్పేసి అంటే, ఇలా పలాని వాళ్ళ పేరు మీద ఉందని చెప్పేసి అంటే వీళ్ళు కలిశారు. కలిసి అమ్మా మేము ఎంక్వైరీ చేసాము, మీ పేరు మీద ఉందని మాకు తెలిసింది, మీరు అనుమతి ఇస్తే మేము ఇట్లా హైవే రోడ్ ఒకటి వెళ్తుంది, దానికంటే ముందు చాలా పెద్ద లోయ ఉంది, ఈ గుట్ట మొత్తం తీసేసి లోయలు వెళ్తే రోడ్ అంతా సమానం అవుతుంది, మీరు మాకు ఇచ్చినందుకు మీకు కొంత ధనం కూడా ఇస్తాము, ఊరికేనే కాదు అని చెప్పేసి అంటే, సరేనయ్యా స్టార్ట్ చేయండి అని చెప్పేసి స్టార్ట్ చేస్తున్నారు. ఒక 2 నెలల్లో మొత్తం కూడా గుట్ట మొత్తం తీసేసి ఆ మొత్తం ఆ లోయలో పూర్తి చేశారు. వారు ఇచ్చిన ధనముతోటి ఆ ప్లేస్ లోనే మందిరం కట్టి ఈ రోజు వరకు ఆ మందిరంలో ఆరాధనలు జరుగుతున్నాయి. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ కూడా లేదు. ఎందుకంటే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యం. చూడండి ఆమె విశ్వాసం ఎడతెరుపు లేకుండా 2 సంవత్సరాలు రోజుకు 4 గంటల చొప్పున ఎన్ని గంటలు ప్రార్థన, మీ తర్వాత మీ సెల్ ఫోన్ లో ఒకసారి లెక్క చేసుకుంటాం ఎన్ని గంటలు ఆమె ప్రార్థన చేసి దేవుని జవాబును ఆమె పొందుకుందో. దీన్ని బట్టి మనము నేర్చుకోవాల్సిన సత్యం ఏంటిదంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు తన కార్యం జరిగిస్తాడు. కాబట్టి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడు. దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు తిరిగి మనతో మాట్లాడు. కొన్నిసార్లు మనం ప్రార్థన చేస్తాము, రావుల్లో మనం వెళ్ళిపోతాము, తిరిగి ఆయన మనతో మాట్లాడే వరకు మనకు ఓపిక ఉండదు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ ప్లేస్ లో కనీసం ఒక 5 నిమిషాలు కనిపెట్టి అక్కడే ఎదురు చూస్తే దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. దేవునికి ఇస్తే మన దేవుడు మాట్లాడే దేవుడు అంటే, ప్రసంగమైన మాట అయినా ఏదైనా నీకేముండాలంటే దాంట్లో దేవుడు నీతో మాట్లాడే మాట ఏది ఉందో అది నువ్వు క్యాచ్ చేయగలగాలి. దాని కొరకు నువ్వు ఎదురు చూస్తే నీకు కావలసింది దేవుడు పంపిస్తాడు. దేవుడి స్తోత్రం. గంట ప్రసంగములో అన్ని నీకు ఎక్కకపోవచ్చు, కానీ దాంట్లో ఒక పాయింట్ నీ కొరకు మాత్రం రిలీజ్ చేస్తాడు దేవుడు. నీ కొరకు ఒక్క మాటను మాత్రం ఖచ్చితంగా పంపిస్తాడు. దాన్ని మనము ఎదురు చూసినప్పుడు ఖచ్చితంగా ఆ ఒక్క మాట మనల్ని బలపరుస్తుంది. కాబట్టి ఆ రీతిగా దేవుడు వాక్యంలో మనం చూసినప్పుడు ఆశ కలిగిన ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తుంది. ఆశ ఉంటే అభివృద్ధి ఉంటుంది. ఎందుకంటే చాలా మందికి అభివృద్ధి కావాలని ఆశ ఉంటది, కానీ దాంట్లో ఆశ అనేది ఉండదు. దేవుడు మనిషిలో పెట్టింది ఆశ. ఆ ఆశ నీలో ఉంటే దేవుడు ఏం చేశాడు? అభివృద్ధి చేస్తాడు. కాబట్టి ఆ ఆశ తగినట్టుగా నువ్వు ప్రార్థించాలి, ఆశ తగినట్టుగా నువ్వు అడుగులు వేయాలి. దానికి తగ్గట్టుగా దేవుడి కొరకు నువ్వు నిలబడితే దేవుడు నీ కోసం నిలబడతాడు. ఈ రాత్రి మీరు ప్రభు కోసం దేవుని సందు వచ్చినారు, మీ కష్టకాలంలో ప్రభు మీ కొరకు నిలబడతాడు. కాబట్టి దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము 21వ వచనాన్ని మనం చదువుకుందాం ఈ రాత్రి వేళ. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని ఎద్దకు వచ్చి అతనుకు నేను నాతో కూడా అతడును భోజనం చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుని ఉన్న ప్రకారం
జయించు వారిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చోనిచ్చాడు. సంగములతో ఆత్మ చూపించిన మాట చెవి గలవాడు వినును గాక. యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ప్రియమైన శిష్యుడు యోహాన్ గారు. గుండొక రాజు ఉన్న కాలంలో భయంకరమైన విగ్రహారాధన జరుగుతున్నప్పుడు, వీరిని కూడా విగ్రహారాధనకు బలవంతం చేసినప్పుడు ఆయన నిరాకరిస్తాడు. అంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం విగ్రహారాధన నేను చెయ్యను అని ఒక గట్టి పట్టుదలతో ఉంటే, ఆయనను చాలా పెద్ద కళాయి ఉంటది కదా, పెద్ద పెద్ద మన భోజనాలు ఫంక్షన్ హాల్లో పెద్ద పెద్ద డేక్షాలు 500 మందికి 1000 మందికి చేసేటప్పుడు చాలా పెద్ద పెద్ద డేక్షాలు ఎట్లా వాటిలో భోజనాలు ఏర్పాటు చేస్తారో అదే మాదిరిగా అలాంటి పెద్ద కళాయిలో నూనె పోసేసారు. నూనె పోసేసి అతను దాన్ని బాగా వేడి చేశారు. బాగా వేడి చేసి యోహాను భక్తుని అమాంతంగా నూనెలో పడేసింది. ఇక వారు అనుకున్నారు ఈయన చనిపోయారు అనుకుని ఇతన్ని తీసుకెళ్లి పద్మవంశ దీపంలో పడేసినారు. ఏ మనుష్యుడు అక్కడ లేదు, ఏ యొక్క అలికిడి అక్కడ లేదు, ఏ మనుషుల స్వరాలు లేదు, ఏమి కూడా లేదు. ఒకవేళ ఇంకా కొంచెం ప్రాణం ఉంటే నీళ్లు లేక ఆహారం లేక అతి కష్టంలో ఈ వ్యక్తి చనిపోవాలని చెప్పేసి చుట్టూ కూడా నీళ్లు ఉండి మధ్యలో ఒక గుట్టలాగా ఉన్నటువంటి ఆ ప్రాంతంలో తీసుకెళ్లి ఈ సేవకుని అక్కడ పడేసినారు. పడేసినప్పుడు దేవుడు రెండవసారి జరిగే సంగతులు ఏవైతే ఉన్నాయో, రాకడ సమయంలో జరిగే సంగతులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దేవుడు ఆ ఒక దర్శనము రూపంలో ఆ రాసిన పుస్తకమే ప్రకటన గ్రంథం. దేవునికి స్తోత్రం కలుగును. దాని మరొక పేరు కూడా ఉంది, ప్రత్యక్షీకరణ. అంటే ముఖాముఖిగా యోహాన్ భక్తుడు దేవుణ్ణి ఆయన చూస్తూ ముఖాముఖిగా రెండవసారి జరిగే సంగతులన్నీ కూడా దేవుడు తనతో రాయించిన గ్రంథమే ప్రకటన గ్రంథము. కనుక మరి ఆ భక్తుడు అంత శ్రమల గుండా వేదన గుండా తాను వెళ్ళి మనకు రెండోసారి జరిగే సంగతులన్నీ కూడా మరి మరి రాయించడము, తన ప్రాణాన్ని తెగించి అంత శ్రమలను కూడా భక్తుడు అనుభవించినాడు. అని ఇక్కడ ఈ వచనములు మనం చూసినప్పుడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరము విని. ఎవరి స్వరం అంట? దేవుని స్వరం. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎన్నో స్వరాలు మనం వింటూ ఉన్నాం, కానీ దేవుని యొక్క స్వరాన్ని మనము వినడానికి ఎప్పుడైతే మనం ఇష్టపడినప్పుడు ఆయన స్వరము వినేటువంటి యొక్క కృప మనలో ఉండాలి. ఆయన స్వరం వినాలని ఆశ ఉండాలి. ఆయన స్వరము మనతో మాట్లాడాలని ఎప్పుడైతే ఆశ ఉన్నప్పుడు, ఆయన స్వరము ఎప్పుడైతే మనం వినిపింప చేయాలని దేవుడు ఇష్టపడుతున్నప్పుడు మనం కూడా ఇష్టపడాలి. ఏంటంటే ఆయన స్వరం వినాలని. చిన్న బాలుడు సమూయేలు మనం చూసినప్పుడు అన్న ఏం చేస్తాడంటే మొక్కుబడి చేసుకుంటాడు. చాలాసార్లు మనం ఆపదలో మొక్కుబడి చేసుకుంటాము. ఆపద తీరిన తర్వాత నేను ఏదో ఒట్టిగానే అనుకుంటారు చాలా మంది, కానీ అన్న అలా చేయలేదు. ప్రభా, మరి గుడ్రాలైనటువంటి నింద భరించలేకపోతున్నా. అనేక చోట్లకు ఫంక్షన్లకు వెళ్తున్నప్పుడు చాలా గాయపరుస్తున్నారు. ప్రభా, ఈ బాధ నేను పడలేనని చెప్పేసి ఆమె ఏం చేస్తుందంటే షిలోమ్ అనే మందిరానికి వెళ్ళి మొదటి అధ్యాయంలో చూస్తే ఆమె కన్నీటి ప్రార్థన చేస్తారు. ఆమె విజ్ఞాపన చేస్తూ కన్నీటి ప్రార్థన చేస్తారు. అప్పుడు ఏలి అనే యాజకుడు చూసి అంటున్నాడు, అమ్మ, నువ్వు ద్రాక్షరసం త్రాగి వచ్చినావా, నువ్వు ఉదయకాలమే మూలుగుతున్నావు అని చెప్పేసి అన్నప్పుడు వాళ్ళకి మాటలు చెప్పాలంటే, నువ్వు త్రాగి వచ్చినావు అని చెప్పేసి అంటే, ఈనాటి విశ్వాసాలు అయితే నన్ను అయ్యగారు తాగొచ్చును అన్నాడని వెంటనే మందిరాన్ని విడిచిపెట్టేసి ఇంకో మందిరానికి వెళ్ళిపోయారు. ఇదొక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈరోజు. ఈరోజు వాక్యం గట్టిగా చెప్పినా కష్టమే, గద్దించినా కష్టమే, ఏం చెప్పినా కష్టమే. ఈరోజు అంతా పాలిసి కొట్టాలంట. ఏం కొట్టాలి? పాలిసి కొట్టాలి. అలాంటి ప్లేస్ ఈరోజు మనుషులు వెతుకుతున్నారు. కానీ వాక్యం చెప్తుంది, నీతిమంతుని గద్దింపు తైలాభిషేకం అనేవారు. శత్రువు లెక్కలేని ముద్దులు పెడతారు. ఎక్కడ నీకు గద్దిస్తారో అక్కడే నీ బోధొరుకుతుంది. దేవుని స్తోత్రం. క్షేమాన్ని కోరేవారు ఎప్పుడు కూడా నీ క్షేమాన్ని కోరేవారు గద్దిస్తారు. ఎందుకంటే నువ్వు దేవుని సంధికి రానప్పుడు,
భక్తిలో తప్పిపోయినప్పుడు ఏం చేస్తారంటే గద్దిస్తారు. ఆ గద్దింపు దేవుడు అన్నాడు తైలాభిషేకం. దేవుడి స్తోత్రం కలిగి మనకు నాయకులు గద్దించకపోతే మనం దారి తప్పిపోతాం. మనకు పెద్దవాళ్ళు మంచి మార్గంలో మన క్షేమం కొరకు నడిపించే వాళ్ళు మనలో ఉంటే మనకు ఆశీర్వాదకరం. అయితే అన్న కూడా నువ్వు తాగొచ్చినట్టున్నావు అని చెప్పేసి అన్నారు. ఆమె చక్కటి వివరణ ఇస్తుంది. నా ఏలినవాడ, నేను త్రాగి రాలేదు, నా యొక్క మనోవేదన నా దేవునితో నేను చెప్తున్నాను. అంటే దేవుని సేవకుడు చెప్పిన ఉద్దేశాన్ని ఆమె గుర్తించింది అనమాట. అపార్థం చేసుకోలేదు. చాలా సార్లు అపార్థం చేసుకున్నారు. ఒకసారి దైవజనులు మోజ చౌదరి గారు గుడ్ ఫ్రైడే కంటే ముందు ఆ మట్లాదివారం వాక్యం చెప్తున్నారు. గాడిద గురించి చెప్తున్నారు. గాడిదకు ఎన్నిక లేని గాడిదను దేవుడు ఎప్పుడైతే తీసుకొచ్చారో గాడి మీద కూర్చున్నారు, దానికి సోకు వచ్చింది, దానికి ఎంతో విలువ వచ్చింది, అన్ని వచ్చిందని చెప్పేసి ఆయన మామూలుగా చూస్తూ చూస్తూ ఒకళ్ళ వైపు చూస్తూ చెప్తున్నాడు. సహజంగా మాట్లాడేటప్పుడు చూస్తాను కదా, ఆమె అనుకున్నదంట ఆ వైపు చూసి నన్ను గాడిద ముఖం లాంటిది, గాడిద 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 నన్ను చూసే అంటున్నారని చెప్పేసి ఆరాధన మానేసిందంట. ఆరాధన మానేస్తే తర్వాత 2-3 వారాలు అయిపోయింది, ఎందుకు రావట్లేదని తర్వాత ఎంక్వైరీ చేస్తే చివరికి అయ్యగారు మీరు ఆమె వైపే గాడిద గురించి చెప్తున్నారంటే నా గురించి చెప్పారని ఆ రోజు నుంచి ఆరాధన. అంటే అపార్థం చేసుకోవడము, అర్థం చేసుకోవడం వేరు, అపార్థం చేసుకోవడం వేరు. అయితే ఆ యొక్క హన్న అనేటువంటి ఆ తల్లి చాలా చక్కగా దైవచనం ఏం చేసింది, ఆయన ఆమె అర్థం చేసుకుంది. అంటుంది, నా ఏలినవాడ, నేను ద్రాక్షరసం నేను త్రాగలేదు, కానీ నా యొక్క మనోభావ, నా యొక్క హృదయంలో నా దుఃఖాన్ని, నా బాధన వేదన అంతా కూడా నేను ఎవరికి నా యేసేతో చెప్తున్నానని చెప్పేసి అన్నదంట. దేవుని స్తోత్రం కలిగి. అమ్మా, నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావు, నీ బాధ ఏంటిది అని చెప్పేసి అంటే, నాకు సంతానం లేదు అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు యాచకుడు అంటాడు, ఇశ్రాయేలు దేవుడు నీ మొర విన్నాడు, నీవు కోరింది నీకు జరుగుతుంది, వెళ్ళుమన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును. ప్రార్థన కూడా చేయలేదు. ఆ తర్వాత ఒక మాట మాత్రమే సెలవిచ్చినారు. మాట నమ్మింది. ఆ రోజు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక దుఃఖపడడం ఏం చేసిందంట, మానేసింది. దుఃఖపడడం మానేసింది. ఎందుకంటే తనకు జవాబు వచ్చింది. ఇశ్రాయేలు దేవుడు నీ యొక్క మొరను ఆలకించి నీకున్నటువంటి సమస్యను దేవుడు తీరుస్తాడని సేవకుడు చెప్పినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆ యొక్క మాటను విశ్వసించి ఆ మాట నమ్మింది. అంతకుముందు రోజు ఏడుతుండే, రోజు బాధపడుతుండేది, కానీ ఆ రోజు నుంచి ఆమె బాధపడడము మానేసి సంవత్సరం తిరగక ముందే దేవుడు మంచి కుమారుని అనుగ్రహించిన. దేవుడికి స్తోత్రం కలుగును. ఆ కుమారుని దేవునితో ఉడంబడిక చేసుకుని, ప్రభువా నాకు కనుక కుమారుని ఇస్తే నీ సేవకుడికి ఇస్తారు ప్రభా అని చెప్పేసి పాలు విడిచిన తర్వాత 2 సంవత్సరాలు, సుమారుగా 1.5-2 సంవత్సరాలు పాలు విడిచిన తర్వాత ఆ బాబుని తీసుకెళ్లి సిలోమనే మందిరానికి యాచకునికి అప్పచెప్పేసి వచ్చేసి, ఒక్కసారి ఆ దృశ్యాన్ని కనుక ఈరోజు ఇంటర్ చదివే వాళ్ళు, డిగ్రీ చదివే వాళ్ళు, బీటెక్ చదివే వాళ్ళు హాస్టల్లో ఉంటే రోజుకు 3 సార్లు తల్లిదండ్రులు ఫోన్ చేస్తారు. రోజుకి ఎన్నిసార్లు చేస్తారండి? పొద్దున ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి, 3 సార్లు చేస్తారు. 2 సంవత్సరాల బాలుడిని మందిరంలో విడిచిపెట్టి ఎన్ని రోజులకు ఒకసారి వచ్చేది? సంవత్సరానికి ఒకసారి వచ్చేది. ఉన్నటువంటి పిల్లలు హాస్టల్లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఫస్ట్ ఏమని అడుగుతారు? ఫోన్ చేసినప్పుడు ఫస్ట్ అడిగే మాట, అన్నం తిన్నావా, ఏం కూర పెట్టారు? ఇది తప్ప ఈరోజు ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదివినావా, మందిరానికి వెళ్ళినావని ఏ తల్లిదండ్రులను అడుగుతారా? ఫస్ట్ అడిగే గోల తిండి గోల. ఏ గోల? తిండి గురించి అడుగుతారు. కానీ ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకున్నావా, ఈరోజు నువ్వు మందిరానికి వెళ్ళినావా, ఈరోజు వాక్యమును చదివినావా అని చెప్పేసి క్రైస్తవ తల్లిదండ్రులు దీని విషయం కూడా పట్టించుకోరు. దీని గురించి ఎప్పుడు కూడా ఆలోచించరు. ఎప్పుడు కూడా తిండి గురించే. కానీ తల్లి ఆ పాలు తాగేటువంటి పిల్లవాడిని మందిరంలో విడిచిపెట్టి సంవత్సరానికి ఒకసారి 1 జత బట్టలు తీసుకొని వచ్చిన. దేవునికి స్తోత్రం. ఏదో మామూలుగా తీసుకొని వచ్చేది. సమయంలో నాకు ఈ కలర్ నచ్చలేదని చెప్పేసి అన్నాడా, నాకు సరిగా లేదు కలర్ నచ్చలేదని చెప్పేసి అనలేదు. ఎందుకంటే సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసాటి. చాలా సార్లు మనం ఇతరులను చూసి
వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదు, వాళ్ళకి అది ఉంది నాకు ఇది లేదని చెప్పేసి ఎక్కువ బాధ ఏంటంటే ఇతరులను ఉంది మనకు లేదు అదే బాధపడేవాళ్ళు చాలా మంది. కానీ వాక్యం ఏం చెప్తుందంటే నీకు ఉన్న దాంతో సంతృప్తిగా సంతోషంగా ఉండు, లేనిది ఏదైతే ఉందో అది ఒక రోజు నీ దగ్గరికి వస్తుంది. దేవునికి స్తోత్రం. ఉన్న వాటిని బట్టి సంతోషించాలి, ఉన్న వాటిని బట్టి తృప్తి పడాలి తప్ప లేని వాటి కోసము ప్రాకులాడవలసిన అవసరము లేదు. ఒక వ్యక్తి మందిరంలో వెళ్ళి అప్పుడే నెల రోజులైందంట, ఒక యవనస్తుడు మందిరానికి వచ్చి దేవునితో ఫైట్ చేస్తున్నాడంట. నాకు ఇంకొక వ్యక్తి షూ వేస్తున్నాడు, నాకు ప్రభా షూ కావాలి 500 ఇస్తావా లేదా నేర్చుకోవాలని ప్రార్థన దేవునితో వాదన చేస్తున్నాడు. ఈలోపు నడవలేని స్థితిలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి వచ్చి అంటున్నాడంట, ప్రభా నాకు కాళ్ళు లేకపోయినా నీకు స్తోత్రమయ్యా, నాకు చేతులు ఇచ్చినవయ్యా నీకు స్తోత్రం అయ్యా, నాకు మంచి నోరు ఇచ్చినవయ్యా నీకు స్తోత్రం, నిన్ను స్తుతించే భాగ్యం ఇచ్చిన దేవానికి స్తోత్రం అని చెప్పేసి అలా ప్రభుని స్తుతిస్తున్నాడంట. ఈ వ్యక్తి ఆ ప్రార్థన విని చూస్తే అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. కానీ తనకున్న స్థితిని బట్టి బాధపడట్లేదు, కానీ తనకున్న స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే అప్పుడు ఈ వ్యక్తికి జ్ఞానం కలుగుతుందంట. ఏమనంటే నడవలేని స్థితిలో ఆ వ్యక్తి ఇంత స్తుతిస్తుంటే నాకు కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, అన్నీ ఉండి కూడా నాకు షూ లేదని దేవునితో నేను ఫైట్ చేస్తున్నాను, ఇది నిజంగా ఇది సరి అయినది కాదని వారి ప్రార్థన ద్వారా ఇక మారు మనసు కలిగిందంట. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే సంవత్సరానికి ఒకసారి ఆ యొక్క తల్లి వచ్చేసి ఒక డ్రెస్ ఇచ్చి ఆ తర్వాత తిరిగి వెళ్ళిపోతే సంవత్సరం వరకు ఆ బాలుడు అక్కడే ఉన్నాడు. చిన్న వయసులోనే ధూప దీప నైవేద్యములన్నీ కూడా మరి అక్కడ చేస్తూ ఆ దీపం వెలిగించే క్రమంలో నూనె పోసేటువంటి చిన్న పనిలో ఉన్నారు. ఎప్పుడు ఆ దీపము ఆరిపోతుందో నూనె పోయడము, వాటి యొక్క ఒత్తులు సరిచేయడము, 24 గంటలు కూడా దీపం వెలుగుతూ ఉన్నారు. అలాంటి సమయంలో సమూయేలు చిన్నవాడు దేవుని పరిచర్య చేస్తూ ఆ మందిరములోనే ఉంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుతున్నాడు. తనకు వచ్చిన చిన్న పనిని మనస్ఫూర్తిగా చేస్తున్నాడు, తనకిచ్చిన బాధ్యతను మనస్ఫూర్తిగా చేస్తున్నాడు. అప్పుడు సమూయేలు 2వ అధ్యాయము 52వ వచనంలో 26వ వచనం చూస్తే బాలుడైన సమూయేలు జ్ఞానమందును వయస్సునందును ఆయన వర్ధిల్లుచుండెను. హల్లెలూయా. ఈనాటి పిల్లలు ఎక్కడ వర్ధిల్లుతున్నారు చెప్పండి? సెల్ ఫోన్ లో వర్ధిల్లుతున్నారు. పిల్లలు అల్లరి చేస్తున్నారు, వాళ్ళకు ఫోన్ ఇచ్చేస్తున్నారు, వాళ్ళు ఇక దానికి అడాక్ట్ అయిపోయినారు, దాన్ని గుంజుకుంటే ఏడుస్తున్నారు. ఇంకా కొద్ది రోజులు అయితే చాలా పరిస్థితి ఘోరమైన పరిస్థితి. ఇంట్లో ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఈరోజు చిన్నపిల్లలు కూడా ఫోన్ తీసి వాళ్ళు ఇచ్చేస్తున్నారు. అలాంటి పరిస్థితి మనకి ఈరోజు కనబడుతుంది. అయితే సమూయేలు చిన్నవాడే కానీ దేవుని యొక్క పరిచర్య చేస్తున్నాడు. ఆయన పరిచర్య చేసినప్పుడు రాత్రి దేవుడు దర్శనం ద్వారా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. సమూయేలు అని పిలిచినప్పుడు ఆయన పరిగెత్తుకుని వచ్చి యాజకుని దగ్గరకు నిలబడుతున్నాడు. అయ్యా నన్ను పిలిచినావు కదా, నేను వచ్చినానంటే నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమని చెప్పేసి అంటారు. కాసేపు వెనక సమూయేలు అనే మాట వినబడుతుంది. మళ్ళా వచ్చి యాజకుని దగ్గర నుంచి నిలబడుతున్నాయ్యా నన్ను పిలిచినావు కదా అంటే నేను నిన్ను పిలవలేదు, వెళ్ళి పడుకోమని చెప్పేసి అంటారు. 3వసారి కూడా సమూయేలు అనే మాట వినబడుతుంది. మళ్ళా వెళ్ళి యాజకుని దగ్గరికి వచ్చింది నిలబడతాయా నన్ను పిలిచినావు కదా అంటే అప్పుడు యాజకునికి గ్రహింపు అవుతుంది, నిన్ను పిలుస్తున్నవాడు దేవుడు గనుక ఈసారి గనుక అదే స్వరం వినబడితే నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి మాటలు 50 సంవత్సరాల సీనియారిటీ ఉన్న వాళ్ళే చెప్పగలగాలి. కానీ దైవజుడు నేర్పిస్తున్నాడు అనమాట. చిన్న పిల్లలకి నేర్పించే బాలుడు 20 సామెతలు 22:6 వచనంలో బాలుడు నడవలసిన త్రోలో వారికి నేర్పించుము, పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగి. ఎప్పుడైతే 4వసారి కూడా సమూయేలు అనే మాట వినబడుతున్నప్పుడు అప్పుడు యాజకుడు చెప్పిన మాట గుర్తుకొచ్చి నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము అని చెప్పేసి అంటే అప్పుడు ఆ దర్శనంలో చాలా రాత్రి అంతా దేవుడు మాట్లాడు. ఉదయకాలము ఏలి అడుగుతాడు, రాత్రి నీతో ఏం మాట్లాడుతాడో నాతో చెప్పమంటే
చిన్నవాడు భయపడిపోతాడు. వాస్తవంగా రాత్రి అంతా మాట్లాడింది ఎవరి కొరకంటే ఏలి యొక్క కుమారులు ఏ స్థితిలో ఉన్నారో ఆ సంగతులన్నీ కూడా సమూయేలుతో దేవుడు మాట్లాడు. అమ్మో, యాజకునికి ఈ విషయం చెప్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని చాలా భయపడిపోయినాను, చెప్పలేకపోయినాను. లేదు లేదు లేదు, నువ్వు దేవుడు నీతో చెప్పింది ఏమీ దాయవద్దు, ఖచ్చితంగా చెప్పవలసిందే అని చెప్పేసి అంటే చాలా భయపడి అంటాడు, అయ్యా నీ పిల్లల గురించి దేవుడు చెప్పాడు రాత్రంతా అని చెప్పేసి అంటే, అవును ఆ విషయం నాకు కూడా తెలుసు. మరి ఏలి పిల్లలు దారి తప్పిపోయినారు, వారు చేయకూడని కార్యాలన్నీ కూడా చేసేస్తున్నారు. దేవుని కోపము వారి మీదకి దిగి వస్తుందని దేవుడు మాట్లాడారు. తర్వాత అధ్యాయం చదివితే లాస్ట్కు వారి మీద దేవుని కోపం వచ్చినట్టుగా, ఉగ్రత వచ్చినట్టుగా, వారు మరణించినట్టుగా మన లేఖనాలు మనం చూస్తాం. అంటే ఇక్కడ మనము బయట నుండి వచ్చినటువంటి సమూయేలేమో గొప్పగా ఆశీర్వదించబడుతున్నాడు, అక్కడే పుట్టి పెరిగిన మందిరంలో ఉన్న వారు ఏమైపోయినారంటే దేవుని ఉగ్రత వారి మీదకి దిగి వచ్చింది. అంటే ఏలి కుమారులు దేవుని స్వరం వినబడలేదు, దేవుని స్వరము వినాలని ఆశ వారికి లేదు. కానీ బాలుడైన సమూయేలుకి ఆశ ఏంటిదంటే దేవుని స్వరం వినాలని ఆశ. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన జీవితాలు కూడా దేవుని స్వరం వినాలని, దేవుని వాక్యం వినాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఏ కుటుంబానికి ఆశ ఉంటుందో దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే బహుగా దేవుడు వారిని దీవిస్తాడు, బహుగా వారిని ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే దేవుని విషయంలో మనకేముండాలంటే ఆశ ఉండాలి, దేవుని విషయంలో ఆసక్తి ఉండాలి. కనుక దేవుని విషయంలో చిన్న పరిచర్య చేసిన ఆ ప్రతిఫలము తరతరాలకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును. దేవునికి సంబంధించింది ఆ ఏదైనా కూడా అది చేసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తరతరాలుగా ఆ ఆశీర్వాదాన్ని ఆ యొక్క కుటుంబం మీదకి పంపిస్తాడు. మనకి ఎవరు గుర్తొస్తారంటే సేవకులకి మనం చేస్తున్నాం కదా అని చెప్పేసి అలాంటి భావం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ యొక్క ఆశీర్వాదం కోల్పోతుంది. దేవుని మహిమార్థం చెప్తే 92వ సంవత్సరము హన్మకొండలో 6 నెలలు బైబిల్ కాలేజీ పెట్టారు. ఫస్ట్ బ్యాచ్ లో నేనే ఉన్నాను, నాతో పాటు సరిగ్గా 12 మంది ఉన్నారు. 3 రూమ్లో ఉన్నాం, నేను మధ్య రూమ్లో ఉన్నాను. ఆ తర్వాత 4, మధ్యలో 4, చివర్లో 4. శనివారం రోజు అక్కడ ఉన్న ప్రిన్సిపల్ గారు క్లాస్ రూమును ఆఫీస్ రూమును తుడవాలని చెప్పేసి అన్నారు. నేను భాగ్యంగా ఎంచుకున్నాను. కానీ మిగతా నాతో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నేను చదువుకోవడానికి వచ్చామా, లేకపోతే ఆఫీస్ రూమ్ తుడవడానికి వచ్చామా, ఆ తర్వాత క్లాస్ రూమ్ తుడవడానికి వచ్చామా, ఎవరైనా పనులు పెట్టుకొని చేసుకోవాలని చెప్పేసి అందరూ సనుగుడు గురుగుడు అందరూ అలా చేశారు. ఒకరిద్దరు వచ్చారు కానీ సనుగుతూ గునుగుతూ చేసినారు. నేను ఏమనుకున్నా అంటే ఇంత గొప్ప భాగ్యము మరొక దొరకదనుకుని నేను మనస్ఫూర్తిగా ఆ రోజంతా కూడా క్లీన్ చేశాను, తుడవడం అంతా క్లీన్ చేశాను. ఆ శైలజ్ సాయి గారు అప్పుడు ఆ సమయంలో ఆయన చాలా గమనిస్తున్నారు, చూస్తున్నారు. 1-2 సార్లు మనం మందిరం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన మ్యారేజ్కి వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ నాతోనే చెప్పారు, మన సంఘ బిడ్డలతో ఆయనను ట్రైన్ ఎక్కి రావడానికి వాళ్ళని ఇద్దరిని పంపించిన తర్వాత మాట్లాడుతూ వచ్చినారు. ఆ రోజు నేను గమనించాను, చాలా దీనుడిగా ఉండేది. మరి మిగతా వారందరూ కూడా చెప్తే అందరూ కూడా మేమెందుకు చేయాలని చెప్పేసి తిరగబడ్డారు. కానీ ఆ రోజు చాలా విధేయతతో ఆయన చేశారు. ఆ రోజు నుంచి చూస్తున్నాను, ఒక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉన్నారు. మరి చాలా మాట్లాడడానికి చాలా వెనుకాడేవారు, కనీసం మాట కూడా సరిగా వినబడేది కాదు. కానీ ఈ రోజు మాట్లాడుతున్నప్పుడు ఆ రోజు ఉన్న విజయనా కాదు నాకు ఆశ్చర్యం కలుగుతుంది. వారితో ఉన్న వారు ఎటు వెళ్ళారో తెలియదు, కానీ దేవుడు నిజంగా వాడుకున్న విధం చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ వెళ్ళాడు. అంటే ఎందుకు మాట చెప్తున్నంటే నేనేమో అది ఎంతో గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాను. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. ఊడవడం కానీ తోడవడం కానీ ఆఫీస్ పని అంత చేసినప్పుడు వాళ్ళ పిల్లలు 2 చిన్న పిల్లలు ఉండేవారు. ఆ 12 మందిలో నన్నే పిలిచేవారు, పెరుగు తీసుకురమని, కూరగాయలు తీసుకురమని, కడిగి విభాగం తీసుకురమని.
పిల్లల్ని స్కూల్ దింపిరమ్మని, మేడని ఆ తర్వాత ఆమె టీచర్గా ప్రైవేట్ టీచర్ చేసేది. తర్వాత కొంచెం టీవీస్ ఉండేది, మరి పంపించడం చెప్పేసి అలా ఏ పని చేస్తే ఆ పనికి వెనుకాడకుండా చేసినప్పుడు, సేవకులకు చేసినప్పుడు దేవుడు మనకు చేసే వాళ్ళని దేవుడు ఇచ్చినాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆ ప్రతి ఫలము ఎక్కడికి, ఆ ప్రతిఫలం మనకు వస్తుంది. అవకాశం వచ్చినప్పుడు అవకాశాన్ని మనం చేయజారకూడదు. ఆ వచ్చిన అవకాశాన్ని బట్టి మనం చూసినప్పుడు, ఆ పని చేసినప్పుడు ఏం చేస్తామంటే దేవుని చేత మనం ఆశీర్వదించబడతాం. దేవునికి స్తోత్రం కలిగి చిన్నవాడు దేవుని స్వరాన్ని వినగలిగినాడు. అందుకే మన వాక్యంలో చూసి, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం వినట్లయితే వారితో కూడా నేను ఏం చేస్తాను, భోజనము చేస్తాను. అంటే ఈ భోజనము దేనికి సాదృశ్యం అంటే బంధుత్వానికి సాదృశ్యం. మన యొక్క ప్రభు ఆయన ఆపద్ బంధువై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఆపదలో ఆదుకునే దేవుడై ఉన్నాడు, కష్టకాలంలో ఆదుకునే దేవుడై ఉన్నాడు, వేదనలో ఆదుకునే దేవుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఒక్క మాట పలికితే ఆ మాట ద్వారా జరుగుతుంది. దేవుడికి స్తోత్రం కలుగుతుంది. మరి ఆ తర్వాత వచనంలో మనం చూసినప్పుడు, ఇదిగో నేను 21 వచనంలో మనం చూస్తే, ఇదిగో నేను జయించి నా తండ్రి సింహాసనంలో కూర్చున్న ప్రకారము జయించిన వాడిని నాతో కూడా నా సింహాసనంలో కూర్చోబెట్టి. అంటే మన అందరికీ కూడా పరలోకంలో వెళ్ళాలని ఆశ, అది ఊరికేనే వచ్చేది కాదు, కానీ అది పొందుకోవాలంటే భూమి మీద జయించాలి. భూమి మీద జయించాలి. ఈ లోకములో భూమి మీద మనం జయించినప్పుడే ఆ యొక్క రాజ్యానికి మనం వెళ్తాం. పాపం మీద జయం, శాపం మీద జయం, ప్రతి అపవాది క్రియల మీద జయం, ప్రతి అపవాది యొక్క కార్యాల మీద జయము మనము పొందడానికి ఇక్కడ ఉన్నప్పుడే మనం జయం పొందినప్పుడు ఆ రాజ్యంలో మనం సంతరించుకుంటాం. ఇక్కడ మనకు జయము, ఇక్కడ మనం జయించకపోతే ఆ రాజ్యంలో వెళ్ళదు. జయించడానికి దేవుడు ఇచ్చిన రెండే అధికారాలు ఏంటిదంటే, ఒకటి ప్రార్థన, రెండవది వాక్యం. మొదటి కీర్తన 3వ వచనములో, యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దీవారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు, అతడు నీటి కాలంలో నాటబడిన వాడే, ఆకు వడగ తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండెను, అతడు చేయనదంతా కూడా సఫలమగును. అంటే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు అంటే వాక్యమును చదవాలి. ఏం చదవాలంటే వాక్యం ప్రతిరోజు చదివి అలవాటు ఉండాలి. 2000 మంది సంఘ కాపరి పిలిచినప్పుడు రావడం కుదరదు. చాలా రోజుల నుంచి ఒక విశ్వాసి పిలుస్తున్నారండి, అయ్యా మా ఇంటికి వచ్చిన ప్రార్థన చేయండి. ఒకరోజు 6 నెలలు వేచి ఉన్నాక ఒకరోజు సమయం దొరికితే, అమ్మ ఈరోజు వస్తున్నాను సిద్ధంగా ఉండండి అంటే ఇంటికి వెళ్ళారు. ఒక వచనం చదివి ప్రార్థన చేద్దామని చెప్పేసి బైబిల్ తీయండి అంటే బైబిల్ తీసుకొచ్చారు. ఆమె అంటుందంట, అయ్యా మా ఇంటికి రావడం ఈరోజు చాలా సంతోషం. ఎందుకమ్మా అంటే, హైదరాబాద్ పోయినప్పుడు ఒక దువ్వెన తీసుకొచ్చాను, వెతికి 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 అలసిపోయాను, దొరకలేదు. మీరు వచ్చిన పుణ్యాన ఈరోజు నాకు దువ్వెన దొరికింది అన్నాడు. ఆ దువ్వెన బైబిల్లో పెట్టి మర్చిపోయినా. ఎన్ని రోజులైంది? మీరు ఇక్కడ లేరు. అలే అంటే ఆ యొక్క దువ్వెన పెట్టేసి 6 నెలలు అయిపోయింది. 6 నెలల నుంచి బైబిల్ చదవడం లేదు. వాక్యానికి ఉన్న గుణం ఏంటిదంటే, ఎవరి పాపము వారిని పట్టుకుంటుంది ఒకరోజు. కాబట్టి 6 నెలల నుంచి వాక్యం చదవడం లేదు. కనుక దేవుని వాక్యము చదివినప్పుడు, దేవుని వాక్యం అద్దం లాంటిది. మనం అందరూ వచ్చేటప్పుడు అద్దం చూసే వచ్చేది. అంతేనా కదా? అంతేనా? స్త్రీలు ఎక్కువ చూస్తారా, పురుషులు ఎక్కువ చూస్తారు? ఇప్పుడు పురుషులు ఎక్కువ చూస్తున్నారు. లేదు, ఒకసారి నాకు బైబిల్ కాలేజీలో ఉన్న జాన్ బాబు గారు పాస్టర్ గారు ఉండేవారు. మంగళగిరి దగ్గరలో ఇప్పట మన గ్రామంలో ఉన్నారు. అయితే ఆయన అన్నాడు, పౌడర్ రాసుకోండి పాస్టర్ గారు,
బ్రదర్ బోర్డర్ రాసుకోండి అన్నారు. నేను అన్నాను ఇప్పుడు ఎవరు చూస్తారని నేను అన్నాను. ఆయన అంటున్నాడు పౌడర్ చూసుకునేందుకు రాసేది కాదు, పక్కన ఉన్న వాళ్ళకు స్మెల్ రాకుండా పౌడర్ రాసుకోవాలని చెప్పేసి అన్నాడు. ఎందుకు రాసుకోవాలి నాకు కూడా తెలియదు. అప్పుడు దేవునికి స్తోత్రం కలుగు. అయితే ఆ రీతిగా మరి దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే అప్పగించుకున్నాం, జయించినాం, దేవుని యొక్క వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా మనం జయించినప్పుడు అంట ఆయన సింహాసనంలో మనం కూర్చోబెడతాడు. హల్లెలూయా. జయించిన వారికి ఆయన సింహాసనంలో కూర్చోబెడతాడు. రెండవ అధ్యాయము 7వ వచనములో ఏం చేస్తాడంటే చదువు 1:2-7 ఒక మాట ఉంది. జయించిన వారికి రెండవ అధ్యాయం 7 వచ్చిన 1:2 జయించు వారికి దేవుని ప్రవేశించిన జీవవృక్ష ఫలము భుజింపబడుతుంది. జయించిన వారికంట పరలోకంలో జీవవృక్ష ఫలములను భుజింపనిస్తారు. ఆ యొక్క జయించిన వారికి ఆ యొక్క ఫలాన్ని దేవుడు మనకు భుజింపనిస్తాడు. ఆ రాజ్యములో శ్రేష్టమైన ఫలాన్ని మనకి ఇస్తాడు. తర్వాత 2:17 కూడా మరొక మాట ఉంది. ఒకసారి 2:17 ప్రకటన 2:17 జయించు వారికి మరుగైన మన్నాను భుజింపబడుతుంది. జయించిన వానికంట మరుగైన మన్నాను కూడా ఆయన భుజింపనిస్తాడు. ఆ పరలోక రాజ్యములో మనము చేసే భక్తి అంతా కూడా మనకు ఆ రాజ్యంలో మనం వెళ్ళాలి. ఆ రాజ్యము ఎలాంటిదంటే ఆ రాజ్యము బంగారంతో పొదగబడిన రాజ్యం, బంగారంతో వేయబడినటువంటి ఆ రాజ్యంలో మనం సంతరించుకోవడానికి ఈ లోకంలో మనము జయించినాం, ఈ లోకంలో మన దేవుని పైన ఆధారపడినాం. ఆ రాజ్యము చేరాలని మనకు ఆశ ఉన్నప్పుడు ఆ రాజ్యంలోనికి మనం వెళ్తాం. కాబట్టి నా ముగింపులో ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవరైనా నా స్వరం విని తలుపు తీసినట్లయితే వారితో కూడా నేను భోజనము చేస్తాను. హృదయం అనే తలుపు ఏం చేయబడాలి? తెరవబడి. దేవా నా హృదయాన్ని తెరువు, నా హృదయంలోనికి రాకు, నా గృహంలోనికి రాకు, నా ఇంటిలోనికి, నా కుటుంబంలోనికి రాని. దేవునికి ఆహ్వానము ఎప్పుడైతే మనం చెప్పినప్పుడు ఆయన మనతో కూడా వచ్చి భోజనం చేస్తాడు. ఆ తర్వాత మనము మరి జయించిన వారికి ఇక మీకు అర్థం కావడానికి ఒక కలెక్టర్ని మనం చూస్తే ఎంత గొప్ప భాగ్యం అనుకుంటాం. ఒక కారు ఉంటుంది, ఒక డ్రైవర్ ఉంటారు, సెక్యూరిటీ ఉంటారు, ఒక బంగ్లా ఉంటుంది, నెలకు ఇప్పుడు నా లెక్కల ప్రకారం 2 లక్షల జీతం ఉంటుంది. ఆహా, ఎంత గొప్ప భాగ్యము, ఎంత గొప్ప జీవితము, సుఖవంతమైన జీవితం అని మనం అనుకుంటాం. కానీ ఒకసారి ఆలోచన చేస్తే ఆ స్థాయికి చేరుకోవడానికి రోజుకు 24 గంటలు అయితే రోజుకు 18 గంటల చొప్పున సుమారుగా 6 నుంచి 7 సంవత్సరాలు వాళ్ళు కష్టపడతారు. ఎన్ని గంటలు? రోజుకు 18 గంటలు కష్టపడతారు. వాళ్ళు కష్టపడి చదివి కాంపిటీషన్ ఎగ్జామ్ రాసి అంతగా కష్టపడి వాళ్ళు పైకి వచ్చిన తర్వాత అంత గొప్ప అవకాశం, అధికారం వాళ్ళు పొందడానికి 6 నుంచి 7 సంవత్సరాలు కఠోరమైన శిక్షణ, కఠోరమైనటువంటి చదవడం, రాయడం ఇవన్నీ చేసినప్పుడే వాళ్ళకి ఆ స్థాయి వస్తుంది. కాబట్టి మనం పరలోక రాజ్యానికి మనం చేరుకోవడానికి కూడా మరి ఆ రీతిగా మనము జయించేవారిగాను, దేవుని సన్నిధిలో ప్రార్థించేవారిగాను, ఆయన స్వరం వినేవారిగాను మనం ఉన్నప్పుడు దేవుడు మన కొరకు దాచినటువంటి ఈవులు కీర్తన భాగంలో 31వ కీర్తన 19వ వచనంలో యెహోవా యందు భయభక్తులు వారిని దాచిన మేలు ఎంతో గొప్పది. 2 సార్లు మాట చూస్తాము. యెహోవా యందు భయభక్తులు గల వారి యందు దాచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ ఉన్న మన అందరి కొరకు, ఎవరి కొరకు ఏ మేలు దాచాడో మనకు తెలియదు. అది ఎప్పుడు తెలిసిందంటే మనం పొందుకున్నప్పుడే తెలుస్తుంది. దేవుడికి స్తోత్రం. దాచింది దేవుడు ఏం చేస్తాడు? ఇస్తాడు. కాబట్టి దేవుడు తన ఎందు భయభక్తులుగా వారిని దాచిన మేలు ఎంతో గొప్పది. దేవుడిచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు.
మనుషులు ఇచ్చేది నేస్తారు. సహజంగా మనము మంచి బిర్యానీ వండుకున్నాం అనుకోండి, సాయంత్రం అంతా తిన్న తర్వాత పొద్దున మిగిలింది ఏం చేస్తాం మనము? పక్కన వాళ్ళని పిలిచి ఇస్తాం. అదే వేడి వేడిగా ఉన్నప్పుడు మనకు దాంట్లో నుంచి కొంచెం పక్కలకి ఇవ్వాలంటే మనసు వస్తుందా? వస్తుంది రా. ఎప్పుడు వస్తుంది? మిగిలింది తెల్లారి మనం తినలేవు కాబట్టి పక్కలకు పిన్యాను, చిన్నమ్మను, పెద్దమ్మను పిలిచి రాత్రి బిర్యానీ చేసుకున్నాము, కొంచెం మిగిలింది అని చెప్పేసి ఇస్తాం. అంటే అదే వేడి వేడిగా ఉన్నప్పుడు ఇవ్వాలంటే మనసు వస్తుందా? రా. అంటే మన స్వభావము వేరు, దేవుని స్వభావము వేరు. దేవుడు ఇవ్వాలనుకున్నది ఎలా ఇస్తాడంటే ఆయన శ్రేష్టమైనది ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన ఎలాంటిది ఇస్తాడు? ఆయన శ్రేష్టమైన. యాకోబు 1:17 మనం చూస్తాం, శ్రేష్టమైన ప్రతివి పర సంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి వద్ద నుండి వచ్చింది. దేవుడు ఇచ్చేది శ్రేష్టమైనది ఇస్తాడు ఆయన. కాబట్టి ఆయన శ్రేష్టమైనది మనకి ఇచ్చే దేవుడు. వాటిని మనము పొందుకుందాము, ఆయన స్వరం విందాము. రెండవదిగా అన్నిటి మీద జయం పొందడానికి ఆయన సహాయమును ప్రతిరోజు కూడా మనం కోరుకో. ప్రతిరోజు కోరుకోకపోతే మనం భక్తి చేయడం చాలా అసాధ్యం. కాబట్టి ఇలాంటి ఆన్లైన్ ప్రేయర్ జరుగుతున్నప్పుడు ఎప్పుడు కూడా మిస్ అవ్వకండి, ఒక భాగ్యంగా ఎంచుకోండి. దేవునికి స్తోత్రం కలిగి. ఇంకా మీరు ఉన్నంత మంది ఇంకా ఈ మందిరం నిండా ఉంటే నిద్ర వస్తుంది. 4 గంటల వరకైనా 4 గంటల వరకైనా దేవుని సన్నిధిలో పాటలు పాడుకుంటూ ఆనందం చేస్తూ దేవుని ఆరాధన చేసినప్పుడు నిద్ర అనేది ఇక ఉండదు. ఆ రోజులు మళ్ళీ వచ్చింది కాక నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ప్రభా ప్రారంభ దినాల్లో ప్రజలకున్న ఆసక్తి తెల్లవారుజాము 4-5 గంటలు చేసే ప్రార్థన మళ్ళీ ఎప్పుడు ఇస్తావు అని నేను ప్రతిరోజు ప్రార్థన చేస్తూనే ఉన్నాను. దేవుని స్తోత్రం కలిగి. హల్లెలూయా. నిజంగా దినాలు రావాలంటారా వద్దంటారా? ఆ దినాలు మంచిగా, ఇప్పుడు టైమింగ్స్ మంచి? ఆ దినాలు మంచి, ఆ దినాలు మంచి. నాకు బాగా గుర్తు, పూర్తిగా 5:30 వరకు ప్రార్థన చేసిన రోజులు. హల్లెలూయా. పూర్తిగా సంతోషం పరవశులైపోయి పూర్తిగా ఓపెన్ తెల్లారిపోయింది. 5:30 అంటే వెలుతురు వచ్చేసింది. అయినా విశ్వాసం దేవుని సన్ని విడిచిపెట్టట్లే. ఇప్పుడు ఇప్పుడు లేదు, ఆసక్తి ఇప్పుడు ప్రజలకు లేదు. కాబట్టి మొదటి దినాలు మళ్ళీ వచ్చింది కాక దేవునికి స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము మన వినికిడిలో ప్రభు ఆశీర్వదించిన గాక. స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టి మేము కొడతాం. చక్కటి వాక్యం చెప్పారు. ఈ చెప్పబడిన వాక్యానికి కృపణంగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత పాటలు పాడుతుండగా మీ కొరకు ఛాయ్ అని స్నాక్స్. తలలో వచ్చి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, శివాధిపతిన యేసయ్య, నీ పరిశుద్ధ గణనామానికి కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్ర. ఈ రీతిగా ఈ రాత్రి కాలంలో ప్రభువా మీ దాసుని నిలబెట్టుకొని సూటిగా తేటగా అందరితో మాట్లాడిన దేవుడు నీవై ఉన్నా తండ్రి, నీకు వందనాలు. జయించువానికి ప్రభువా జీవవృక్ష ఫలములు అయా ప్రభువా మీతో కూర్చున్న విడుదల లేఖనము చెలవిస్తుంది. నీకు వందనాలు అయా. ఆశ కలిగి ప్రభువా నీ స్వరము విన్నప్పుడు ప్రభువా ఆశీర్వాదాలు ఒక అనుగ్రహించబడతాయని ఈ దాసుని ముఖాంతులోంచి మాట్లాడిన ప్రతి మాటను బట్టి ఈ నామానికి మహిమ కలుగును గాక. అయా వాక్యం బిడ్డలకి అనుసరంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి బిడ్డను నూరంతలుగా మీరు దీవించి వద్దలు చేయమని విదాసుల దీర్ఘాయుతో నింపండి. ఇంకను బహుబలం ఎత్తిపెట్టి వాడుకుండయా. విదాసుల కుటుంబాన్ని, సంఘాన్ని ఆశీర్వదించి వద్దలు చేయమని మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తాం. ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని వచ్చున్నాము తండ్రి.